ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒకసారి నమ్మి మోసపోయారు. మళ్ళా సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు. ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాము. 2 టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసితులకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగొండ కంప్లీట్ చేసేవాళ్ళం. నువ్వు ఈ బడ్జెట్లో 600 కోట్లను పెట్టావు. గత బడ్జెట్లో కూడా పెట్టావు, కానీ ₹1 కూడా ఇలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ 9 నెలల్లో 1 సెంటీమీటర్ అన్నా వెలుగొండ కంప్లీట్ చేశారా? చేయలేదు. కలబోలు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మాటలు చెప్తున్నారు. వెలుగొండ మళ్ళీ మా టైంకి వస్తే మేము కంప్లీట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెలుగొండ కట్టించలేదు. ఎప్పుడు శిలాపలకం వేశారు. రాజశేఖర్ గారు దానికి ఓపెనింగ్ చేశారు. ఆ టైంలో ఓపెనింగ్ అప్పుడు నేను పోయాను. మొన్న సెకండ్ టైం టన్నల్ ఓపెనింగ్, ఫస్ట్ టన్నల్ సెకండ్ టన్నల్ ఓపెన్ చేయడానికి జగన్మోహన్ గారు ఉన్నప్పుడు నేను కూడా పోయాను. మేమే కంప్లీట్ చేస్తాం. అది ఎక్కడో శిలాపలకం వేసుకొని ఎప్పుడో పోయాడు రాజశేఖర్ గారు, దానికి శంకుస్థాపన చేశాను. నేను ఆ రోజు ఫిజికల్గా మా నాన్న మేమందరం అక్కడే ఉన్నాం. 2004 శిలాపలకానికి రాజశేఖర్